హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. ఈ వీడియోలో రీసెంట్గా జూలీ మేడం పెట్టిన పోస్టులు ఏంటి, అలాగే మన ఫౌండర్స్ ఏ రకంగా ఆలోచిస్తున్నారు అనే దాని గురించి ఇక్కడ నేను చిన్నగా వీడియో చేస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మినిమం మీకు తెలుస్తుంది బేసిక్గా మన వాళ్ళు ఎలాగ ఆలోచిస్తున్నారు ఏంటి, అలాగే ప్రజెంట్ మన ఎల్సీ మెంబర్స్ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉందని తెలుస్తుందన్నమాట. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పట్లాగే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక కామెంట్ వచ్చిందండి నాకు. అక్కడ ఆయన చూసారా, డిఫరెంట్గా పెట్టాడనమాట కామెంటు. అరే కుయ్య, అయితే ఆన్ పేస్ గురించి కానీ లేదా విక్టర్ విద్యాస్ గురించి చెప్పు, కానీ మిగతా వాటి పనికిమాల వాటి గురించి వద్దు. అంటే ఈ టెక్నాలజీ గురించి నేర్చుకోండి, మీరు ₹1 సంపాదించండి అంటే నచ్చట్ల. అంటే బేసిక్గా మన ఫౌండర్స్లో చాలామందికి వేరే ఏం చెప్పిన, అంటే జాబ్ ఆపర్చునిటీస్ ఇస్తానన్నా నచ్చదు, ఫ్రీగా మైనింగ్ చేసుకోండి, కాయిన్స్ ద్వారా డబ్బులు సంపాదించండి అన్నా నచ్చదు, లేదా ట్రైనింగ్ తీసుకోండి, ట్రైనింగ్ ద్వారా డబ్బులు సంపాదించండి అన్న నచ్చదు. కేవలం ఆన్ బేస్ విక్టర్ విద్యాస్ గురించి మాత్రమే చెప్పాలి. అక్కడ దాంట్లో అప్డేట్ ఉన్నా లేకపోయినా రోజుకు 3-4 వీడియోలు చేయాలన్నమాట. అంటే కొంతమందికి, అందరికీ నేను చెప్పను, ఎందుకంటే బేసిక్గా రియాలిటీలో వీళ్ళు ఇంకా రాలేదన్నమాట. అతని కామెంట్ ఎప్పుడు బ్లాక్ చేశాను అనుకోండి తర్వాత విషయం. ఎందుకంటే మినిమం రెస్పాన్సిబిలిటీ, రెస్పెక్ట్ లేని వ్యక్తులకి మనం రిప్లై ఇవ్వడం కూడా టైం వేస్ట్ అన్నమాట. ఓకే, ఎందుకంటే అరే తూరే అనడానికి ఆయన మనకు శాలరీ ఇవ్వట్లేదు, మనం వాళ్ళ ఇంట్లో బానిసలేం కాదు. గతంలో ఇంతకన్నా తోపు తురుముకాని లీడర్లనే మనం ఇచ్చిపడేసాం, వాళ్ళు ఇప్పుడు అందరూ సైలెంట్ అయ్యారు. ఓకే, కాబట్టి ఇలాంటి వాళ్ళ వల్ల మనకేం ఉపయోగం లేదు. కాబట్టి చెప్తున్నా, బేసిక్గా మన వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందంటే ఇంకా దీని గురించి తప్ప ఇంకా దేని గురించి వినే పొజిషన్లో లేరు కొంతమంది, అందరిని అంటలే కొంతమంది అనేది దాని గురించి మీకు చెప్పాలనే ఇది మీకు పెట్టానమాట. ఓకే, కాబట్టి మరీ పూర్తిగా దీని మీద డిపెండ్ అయిపోయారు. చాలామందికి 100 సార్లు చెప్పినా సరే ఆన్ పేస్కి విక్టర్ విద్యాస్కి లింక్ ఉందనుకుంటారు. ఆన్ పేస్లో వ్యాలెట్ వచ్చిందంటే విక్టర్ విద్యాస్లో వచ్చిందంటారు, ఆన్ పేస్లో పాపప్ వచ్చిందంటే విక్టర్ విద్యాస్లో వచ్చిందంటారు. ఆన్ పేస్లో మనకున్న టీం కానీ, మనకున్న కమిషన్లు కానీ, మనం పెట్టిన ప్యాకేజీలు కానీ ఏది కూడా విక్టర్ విద్యాస్కి సంబంధం లేదని 100 సార్లు నేను చెప్పాను. అయినా సరే ఇంకా అదే మైండ్ సెట్లో ఉన్నారన్నమాట. ఓకే, అలాగే మన యాష్ గారు మనకి ఏదైతే కంప్లీట్గా పాత ప్రాబ్లమ్స్ గురించి, జరిగిన ఇబ్బందుల గురించి క్లారిటీ ఇస్తానని చెప్పారో, అది గత సంవత్సరం డిసెంబర్లో దాని గురించి క్లారిటీ ఇస్తున్నారు పాపప్ 20లో. దాని తర్వాత పాపప్ 21 అనేది రీసెంట్గా మనకి 1 మంత్ బ్యాక్ వచ్చింది. దాంట్లో కూడా మళ్ళీ క్లారిటీ ఇస్తున్నారు. క్లారిటీ ఇస్తానంటున్నారు కానీ అసలు క్లారిటీ అనేది ఇవ్వట్లేదు అన్నమాట. దీనివల్ల చాలామందికి ఇంకా పూర్తిగా క్లారిటీ లేదు. ఓకే, క్లారిటీ ఇస్తానన్న వ్యక్తే క్లారిటీ ఇవ్వకపోతే మనకేం క్లారిటీ ఉంటుంది చెప్పండి. ఇలాంటి టైంలో అసలు ఏ సంబంధం లేని విషయాలు తీసుకొస్తారు. మన వ్యాలెట్లో ఫీచర్స్ వచ్చినాయని, వ్యాలెట్లో అమౌంట్లు కనబడినాయి అని, వెబ్సైట్లో చేంజెస్ వచ్చినాయి అని, అది ఆన్ పేస్లో మళ్ళీ విక్టర్ విద్యాస్లో వచ్చినాయి అన్నప్పుడు నమ్మడానికి ఉంటుంది, ఎందుకంటే చిన్న చితగా వస్తున్నాయి. కానీ ఆన్ పేస్లో ఏం చేంజెస్ వచ్చినాయి, పాపప్స్ మాత్రమే వస్తున్నాయి, అంతకుమించి అయితే అందులో పెద్దగా చేంజెస్ లేవు. ఓకే, అలాగే ఎవరికైనా వెబ్సైట్ ఓపెన్ చేయకపోతే ఒకసారి మీరు క్రోమ్ అప్డేట్ చేసుకొని చెక్ చేయండి. ఇక్కడ డైలీ నేను అసలు ఓపెన్ చేయడం కూడా చాలా వరకు తగ్గించాను. గతంలో మైండ్ సెట్ వేరు, గతంలో మనకి ఇది వేరు అన్నమాట. ఎందుకంటే కంపెనీ మీద చాలా నమ్మకం ఉండేవాడిని గతంలో. నేను కానీ మీరు కానీ అందరూ ఉన్నాం. ఎందుకంటే మనకి ఈ దుబాయ్ ఆఫీసులు చూసి, మార్కెటింగ్ చూసి, కనెక్ట్ చూసి మాత్రమే నేను కంపెనీ మీద ఇంట్రెస్ట్ అనేది పెంచుకున్నా. కానీ ఇప్పుడు మనకి ఏవైతే మనం చూసి గర్వపడ్డామో అవి ఇప్పుడు లేవు. అలాంటప్పుడు మనం కొత్తగా వింతగా చెప్పడానికి కానీ చేయడానికి కానీ ఏమీ లేదు. మన యాష్ గారు కూడా గతంలో అసలు ఎటువంటి సబ్జెక్ట్, ఎటువంటి ప్రోడక్ట్స్ లేనప్పుడు వారానికి 2 వారాలకి రౌండ్ టేబుల్ అని, 360 అని, దాని తర్వాత కార్పొరేట్ మీటింగ్ అని ఏదో ఒకటి పెట్టేవాడు ఆయన. బట్ ఇప్పుడు ఉన్న పొజిషన్లో పెట్టట్లా. ఇలా అంటే కొంతమంది మేధావులు ఏమంటారంటే ఆయన వచ్చిన తర్వాత మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ముఖం చూపిస్తాడు. ఓకే, ముఖం చూపించరా పక్కన పెట్టేస్తే కనీసం పాపప్స్ అనేమైనా వారంకో, 10 రోజులకో, నెల రోజులకో ఇవ్వాలి కదా. అంతేగాని 3 నెలలకి, 4 నెలలకి, 6 నెలలకో పాపప్ ఇస్తే దాని ద్వారా వాళ్ళు మనకి ఏం సబ్జెక్ట్ నేర్పిస్తున్నట్టు. ఎందుకంటే ఇప్పుడున్న ఆర్టిఫిషియల్ టెక్నాలజీలో ఇప్పుడు ఒక వెబ్సైట్ క్రియేట్ చేయడం, ఒక డొమైన్ క్రియేట్ చేయడం పెద్ద ఇదేం కాదండి. ఒక 5-10 రోజుల్లో అయిపోద్ది. పెద్ద అమౌంట్ కూడా ఖర్చు అవ్వదు. చూసారు కదా, గతంలో మనకి సినిమాలు ఇవన్నీ తీయాలంటే చాలా బడ్జెట్ అయ్యాయి. ఇప్పుడు విఎఫ్ఎక్స్ వాడుతున్నారు. విఎఫ్ఎక్స్ ద్వారా అంటే గ్రాఫిక్స్ ద్వారా మనం చాలా అమౌంట్ తగ్గించుకుంటున్నాం. అంటే ఎగ్జాంపుల్కి మనం చైనాలో ఉన్నట్టు ఒక వీడియో క్రియేట్ చేసాం అనుకోండి, మనం ఉండడం ఇండియాలోనే ఉంటాం, కానీ చైనాలో ఉన్నట్టు అక్కడ మనకి ఏవైతే ప్లేసులు ఉన్నాయో ఆ ప్లేసుల దగ్గర నుంచి ఉన్నట్టు ఫోటోలు వస్తున్నాయి ఇప్పుడు. కానీ గతంలో చేయాలంటే ఖచ్చితంగా సచ్చినట్టు అక్కడికి వెళ్ళేవాళ్ళం. అంత పర్టికులర్ గ్రాఫిక్స్ ఉండేది కాదు. కాబట్టి టెక్నాలజీ ఇంత ఇంప్రూవ్ అయిన టైంలో కూడా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంత ఇంప్రూవ్ అయిన టైంలో కూడా మన యాష్ గారు అసలు ప్రొడక్ట్స్ తేడానికి ఇంత లేట్ ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు నాకు రియాలిటీ అయితే. ఒకవేళ మీకు కూడా ఇలా అనిపిస్తే కింద ఎస్ అని పెట్టండి, నాకు కూడా తెలుస్తుంది. ఎందుకంటే మీరు అర్థం చేసుకోండి, ఇప్పుడు కంపెనీ దగ్గర ఫండ్ లేదంటే మనం చాలా ఫండ్ రేజ్ చేస్తాం, దాదాపు కొన్ని కోట్ల రూపాయలు. అంటే ఫౌండర్ మెంబర్షిప్కి ఒక 1000 కోట్ల పైనే, ప్యాకేజీలకి దాదాపు ఒక 800 కోట్ల పైనే ఫండ్ రేజ్ చేసాం.
అందులో పోనీ 800 కోట్లు మార్కెటింగ్లకి, ప్రాబ్లమ్స్కి, ఎస్సీసీ కేసుకి పోయినా సరే మిగతా 1000 కోట్ల సంగతి ఏంటంటే నేను 1000 వీడియోల పైన చెప్పా. అయినా సరే ఒక్క లీడర్ కూడా సమాధానం ఇవ్వలేకపోతున్నారు దీనికి. ఎందుకంటే వాళ్ళకే తెలియదు అక్కడ డబ్బులు కట్టించారు, ప్యాకేజ్ కట్టించారు, డబ్బులు ఏవైనాయి అంటే క్లారిటీ లేదు. ఇప్పుడు మహమ్మద్ గమాల్ తీసుకుపోయింది ఏంటంటే మహా అయితే ప్యాకేజ్ డబ్బులు తీసుకుపోయాడు. మరి ప్యాకేజ్ డబ్బులు తీసుకుపోతే మనం కట్టిన ఫౌండర్ మెంబర్షిప్ డబ్బుల సంగతి ఏంటి అని అడుగుతున్నాను నేను. దాని గురించి మాత్రం ఎవరు చెప్పట్లా. కాబట్టి 1000 కోట్లు కూడా అవసరం, గట్టిగా ఒక 50 కోట్లు 100 కోట్లు మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏ క్లాస్ ప్రోడక్ట్స్ వస్తాయి ఇప్పుడున్న టెక్నాలజీలు. ఎందుకంటే మనకున్న నాలెడ్జ్ మనకు ఉంటుంది కదా, అంటే ఏ ప్రోడక్ట్ తయారు చేయాలి, అందులో ఏ ఫీచర్స్ ఉండాలన్న మినిమం కామన్ సెన్స్ నాలెడ్జ్ మనకు ఉంటుంది కాబట్టి మనం చేయొచ్చు. అంతేగాని అసలు ఏం చేయాలో ఏందో తెలియకుండా వర్క్ చేపిస్తున్నారు ఏదో క్లారిటీ లేకుండా ఎవరో డబ్బులు తీసుకుపోయారని చెప్పారు, ఆ తీసుకుపోయిన వాళ్ళు పేరు చెప్పారు, బాగానే ఉంది. కానీ ఎందుకు తీసుకుపోయాడు, ఎంత తీసుకుపోయాడు అనేది క్లారిటీ ఇవ్వకుండా ఇన్ని క్వశ్చన్ మార్కుల మధ్యలో మనవాళ్ళు అది వచ్చేసింది, ఇది వచ్చేసింది, అది మారింది, ఇది మారింది, అద్భుతాలు జరిగిపోతున్నాయి, ఆ రోజు ఇది జరుగుతుంది, ఈ రోజు ఇది జరుగుతుందంటే నమ్మితే మనం ఇంక నమ్మడం వల్ల ఏం ఉపయోగం ఉందని చెప్పండి. ఓకే, ఇది మాట. ఈ నాకున్న క్వశ్చన్లు ఎవరైనా తోపు తురుముకాల లీడర్లు ఎవరైనా ఉంటే ఆన్సర్లు ఇవ్వచ్చు, కింద కామెంట్స్లో పెడితే మిగతా ఫౌండర్స్ కూడా నేర్చుకుంటారు. అంటే మీరు ఎంత తెలిసేసిందో మీకు, మాకు తెలియని విషయాలు ఏం తెలుసో మాకు కూడా తెలుస్తుంది అన్నమాట. ఓకే, అలాగే ఇక్కడ జూలీ మేడం, క్రిస్ జాన్సన్ గారు వీళ్ళందరూ కూడా మోటివేషను పోస్టులు పెడుతున్నారు తప్ప దాంట్లో సరైన ఇది లేదు అన్నమాట. అంటే సబ్జెక్ట్ లేదు బేసిక్గా. ఇప్పుడు మోటివేషన్ స్పీచ్లు ఇచ్చుకున్న మాత్రాన మనకు డబ్బులు రావండి. మోటివేషన్ వల్ల కేవలం మనకు వచ్చేది ఏంటంటే మనకు చెయ్యాలని ఆలోచన వస్తుంది. అంటే కానీ ఇక్కడ విక్టరీ విదాస్లో మనం చేసేది ఏముంది, విక్టరీ విదాస్లో కానీ గతంలో ఆన్ బేస్లో కానీ మనం చేసేది ఏముంది, కేవలం జాయిన్ చేయించడం మాత్రం మన చేతిలో ఉంటుంది. ప్రోడక్ట్ తయారు చేయడం, ట్రైనింగ్ ఇవ్వడం, దాని తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయడం, మార్కెట్లో తీసుకెళ్ళడం, ఇవన్నీ ఎవరు చేయాలి? కంపెనీ చేయాలి. మీరు నేను చేస్తే అయ్యేది కాదు కదా. ఓకే, కాబట్టి నేను సబ్జెక్ట్ చెప్పాలనుకుంటే రోజుకు 10 వీడియోలు చేసే సత్తా నా దగ్గర ఉంది. కానీ ఏమీ లేనప్పుడు ఏది పడితే చెప్పి మీ బుర్ర తినడం తప్ప ఏం లేదు అన్నమాట. ఓకే, ఎందుకంటే నేను గతంలో కోఆపరేటివ్ బ్యాంక్ గురించి చెప్పాను, చాలామంది లైట్ తీసుకున్నారు. కానీ ఎవరైతే జాయిన్ అయ్యారో మినిమం నెలకి 3-4 వేలు 10,000 దాకా తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు నా అండర్లో. దాదాపు 70 మంది ఫీల్డ్ ఆఫీస్ని జాయిన్ చేసాం, ఒక 2-3 డీఓల్ని జాయిన్ చేసాం. వాళ్ళు వర్క్ చేసుకుంటున్నారు, వాళ్ళకు నచ్చినంత అమౌంట్ వాళ్ళు సాధిస్తున్నారు అన్నమాట. ఓకేనండి, కాబట్టి ఇక్కడ కోఆపరేటివ్ బ్యాంకులు నేను జాయిన్ అయ్యే దాదాపు 1 సంవత్సరం దాటింది. గతంలో చాలామంది అది వేస్ట్ అది ఇది అన్నారు. మరి నేను జాయిన్ అయ్యే 1 సంవత్సరం అయింది. 28 సంవత్సరాల చరిత్ర ఉంది. ఆగస్ట్ వస్తే 29 సంవత్సరాల చరిత్ర ఉంది దానికి. మన దగ్గర ఏ చరిత్ర ఉందని అడుగుతున్నా. ఓకే, అంటే కన్సిస్టెన్సీగా మన కంపెనీ ఉన్న ప్రాబ్లమ్స్ లేకుండా ఎప్పుడైనా సరే ఒక కంపెనీలో నమ్మకం అంటే అవతలవాడు కేసు పెట్టే లూప్ హోల్ మన దాంట్లో ఉంది. ఆన్ బేస్లో ఎంఎల్ఎం కాన్సెప్ట్ అని అదని ఇదని మన దాని మీద వాళ్ళు పెట్టగలిగారు. ఎందుకంటే మన దాంట్లో ఆ ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు నేను చెప్పిన ఈ కోఆపరేటివ్ బ్యాంకు అంటే ఇండియన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ గురించి మీరు చాట్ జీపీటీని జెమినీని దేన్ని అడగండి. ఇప్పుడు దాకా అందులో ఎటువంటి ప్రాబ్లం లేదు. అంటే కస్టమర్కి డబ్బులు ఎక్కొట్టడం కానీ, డబ్బులు ఇవ్వకపోవడం కానీ, లేకపోతే మనీ లాండరింగ్ చేయడం కానివ్వండి, ఏమీ కూడా కంప్లైంట్స్ లేవు. ఇన్ని సంవత్సరాలు బట్టి ఇంత పర్ఫెక్ట్గా ఉన్న దాంట్లో జాయిన్ అయ్యి వర్క్ చేసుకోవడానికి బద్ధకాలు వస్తున్నాయి కొంతమందికి. అంటే ఇంట్రెస్ట్ ఉంటేనే చేయమంటున్నాం, మనం కూడా బలవంతం చేయట్లా. ఓకే, కాబట్టి కోఆపరేటివ్ బ్యాంక్లో మీరు చేసుకొని ₹1 సంపాదించాలనుకుంటే నా నెంబర్ చాలామంది దగ్గర ఉంది కాబట్టి కేవలం కోఆపరేటివ్ బ్యాంక్ గురించి మాత్రమే చేయండి. మిగతా ఏ డౌట్లు అడిగినా నేను చెప్పడం ముందే చెప్తున్నా. కోఆపరేటివ్ బ్యాంక్ గురించి మీకు ఇంట్రెస్ట్ ఉంటే 7207806195కి నాకు వాట్సాప్ మెసేజ్లో కోఆపరేటివ్ బ్యాంక్ అని పెట్టండి. పెట్టి మీకు ఏ డౌట్స్ ఉన్నాయో అందులో అడగండి, నేను మీకు చెప్తా, లేదా వీడియోలైనా పంపించడానికి ప్రయత్నం చేస్తా. ఓకేనండి, అర్థం చేసుకోండి. అలాగే ఇంటర్లింక్లు ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే రిజిస్ట్రేషన్ చేసుకోండి. కేవైసీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి తర్వాత పూర్తవుతాయి. ఫ్రీగా వచ్చే కాన్సెప్ట్ అదొకటి. అలాగే ఇప్పుడు నేను ఏ టెక్నాలజీ గురించి చెప్తున్నానో దానికి సంబంధించి కూడా వాట్సాప్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. డెమో క్లాస్ ఈరోజు ఈవినింగ్ 6 గంటలకైతే ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అయ్యండి, నేర్చుకోండి. నచ్చితే అప్పుడు కొంచెం పేమెంట్ ఉంటుంది, దాంట్లో పేమెంట్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది. మరి పేమెంట్ అంటే ఒక 4,000 5,000 10,000 ఉండదు, మీకు కొంచెం ఎఫర్డబుల్గానే ఉంటుంది. దాన్ని బట్టి మీరు చూసుకోండి. ఏదైనా సరే కొంచెం మన వాళ్ళకి బెనిఫిట్ ఉండే లెక్క అయితే నాకు కూడా చెప్పడానికి ఆనందంగా ఉంటుంది, మీకు కూడా చేయడానికి ఆనందంగా ఉంటుంది. ఓకే, అర్థం చేసుకోండి. పూర్తిగా డిపెండ్ అవ్వద్దు. ఇప్పుడు ఆన్ బేస్లో విక్టరీ విదాస్లో ఎవరికైతే బోల్డ్ టీం ఉందో, అంటే ఎక్కువ టీం ఉంది, అలాగే వాళ్ళకి డైరెక్ట్గా యాష్ గారి నుంచి లింక్స్ వచ్చే వాళ్ళే వేరే వేరే కాన్సెప్ట్లు చేసుకుంటున్నారు, మీ అందరికీ తెలిసిందే. మరి అలాంటప్పుడు ఈ తలాతోకలేని లీడర్లు అంటే అసలు మీరు స్టార్టింగ్ నుంచి లేరు కదా. 4 సంవత్సరాల ముందు నుంచి మీకు ఎంతమంది పేర్లు తెలుసు? ఇప్పుడు కొత్త లీడర్ల పేర్లు అని చెప్తున్నారు. ఎల్సీ మెంబర్లో కొత్త లీడర్లు అలీవా, గిలీవా, బలీవా, ఏంది పేర్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో కూడా మనకు తెలియదు. గతంలో వీళ్ళ ముఖాలు కూడా మనం చూసింది లేదు. ఎవరో ఒక లీడర్ వచ్చేసి అబ్బీలో పోస్ట్ పెడితే దాన్ని తీసుకొచ్చి ఒక వీడియోలు చేయడం, ఆడియోలు చేయడం, అయితే పెద్ద వింతలా చెప్పడం.
వీళ్ళకే సరిగ్గా క్లారిటీ లేదు. ఎవడో తలక మాసినోడు చెప్తే దాన్ని తీసుకొచ్చి మనకు వీడియోలు చేసి వాయిస్లు చేసి వీళ్ళు చెప్తున్నారు. నిజంగా వీళ్ళు బాగుపడే అంత ఇది ఉంటే ముందు వీళ్ళు పని చేసుకొని ఫ్యామిలీని పోషించమని, దాని తర్వాత మిగతాయి. ఓకే, సబ్జెక్ట్ ఇంకా లెంత్ లేకుండా ఉండాలి కాబట్టి నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పిందంతా కరెక్ట్ అనిపిస్తే కింద ఎస్ అని చెప్పి మెసేజ్ చేయండి. హార్ట్ సింబల్ ఇస్తాను అందరికీ. అలాగే కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ ఇచ్చాను. అలాగే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ట్రైనింగ్ సంబంధించి వాట్సాప్ గ్రూప్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. జాయిన్ అవ్వండి. ఈవినింగ్ డెమో క్లాస్ ఉంటుంది ఫ్రీగా. అది నచ్చితే పేమెంట్ చేసి మీరు క్లాసులు నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ. మీ జీకే లుక్స్.